మహబూబ్నగర్ జిల్లా మునప్పగుట్టలో దారుణం జరిగింది. అనుమానం పెను భూతమై తల్లి కుమార్తె ప్రాణాలను బలి తీసుకుంది. నరేష్ అనే వ్యక్తి తన భార్య యశోద, కుమార్తె, కొడుకుతో కలిసి మునప్పగుట్టలో నివాసం ఉంటున్నారు. జూన్లో యశోద తమ ఇంటి ఆవరణలో పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ను ఆరబెట్టింది. అదే సమయంలో అటువైపు కుక్క రావడంతో వాటిని తినింది అని అనుమానించింది. అయితే భర్త ఏం కాదు అని సర్ది చెప్పడంతో వాటిని వంటకాల్లో ఉపయోగించింది. ఆ తర్వాత ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా రేబీస్ సోకింది అనే అనుమానంతో భయపడిపోయింది. కుటుంబ సభ్యులంతా యాంటీ రేబీస్ ఇంజెక్షన్ కూడా వేయించుకున్నారు. ఆ తర్వాత నాటు వైద్యం కూడా చేయించుకున్నారు. ఈ క్రమంలో కొడుకును బయటకు పంపిన యశోద తన కుమార్తెను బలవంతంగా హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంది. తలుపులు తీయకపోవడంతో కొడుకు చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి తలుపులు తెరియగా అప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గదిలోని తలుపులపై చాక్ పీస్తో కుటుంబ సభ్యులందరికీ రేబీస్ సోకింది అని, నాటు వైద్యం చేయించుకోవాలి అని రాసింది యశోద. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. అనుమానం పెనుభూతమైంది. తనతో పాటు తన ముక్కుపచ్చలారని చిన్నారిని కూడా బలి తీసుకునేటువంటి ఒక ఘటన ఆ కుటుంబంలో తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపుతుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్టలో నివాసం ఉంటుండేటువంటి ఒక నరేష్ విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె కూడా చాలా విద్యావంతురాలు, ఎంఏ బీఈడీ పూర్తి చేసినటువంటి ఆమె. వాళ్ళంతా కూడా అన్యోన్యంగా జరుగుతున్నటువంటి ఒక వాళ్ళ జీవితంలో మాత్రం ఒక విషాదమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా వాళ్ళు కిరాయికు ఉండేటువంటి ఒక ఇంట్లో సామాగ్రి ఏదైతే పల్లీలు కానీ తర్వాత వాటికి సంబంధించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కాస్త ఎండబెట్టడానికి కోసం పరిసరాల్లో ఉండేటువంటి వరండాలో పెట్టడం జరిగింది. అదే సమయంలో వీధి కుక్కలు గేట్ తెరిచి ఉంటే లోపలికి వచ్చినటువంటి క్రమంలో అవి వాటిని తిన్నాయనేటువంటి అనుమానం. వాటి చూసిన తర్వాత వాటిని వెలగొట్టిన తర్వాత అవి ఏం కాదులే అనేటువంటి ఉద్దేశంతో వాటిని వంటల్లో కూడా వాడుకోవడం జరిగింది. అయితే తరచూ అనారోగ్యానికి గురవుతుండేటువంటి ఆమె పిల్లలు కేవలం ఈ యొక్క కుక్కలు తిన్నటువంటి ఆ యొక్క డ్రై ఫ్రూట్స్ కానీ తర్వాత పల్లీలు తినడం వల్లనే తాము రేబీస్ వ్యాధికి గురేయమనేటువంటి ఒక మానసికంగా గత కొంతకాలంగా ఆమె ఆవేదన చెందుతూ వస్తుంది. అయినా భర్త కూడా ఆమెకు అనేకమైనటువంటి సార్లు చెప్పి ఓదార్చినా కూడా ఇట్లాంటివి ఏమి కాదులే అనేటువంటి ఉద్దేశం చెప్పడం, ఆ తర్వాత అయినా నీకు అనుమానం ఉంది కాబట్టి అని చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్ళి వ్యాక్సినేషన్ చేపించడము, ఆసుపత్రిలో టీకాలు వేయించడం, తర్వాత దానిపైన కూడా నమ్మకం లేకుంటే ప్రైవేట్కు సంబంధించినటువంటి ప్రైవేట్ వాళ్ళతో కూడా ఆమెకు వైద్యం చేపించినటువంటి పరిస్థితి. అయినా కూడా ఆమె మానసికంగా మాత్రము కేవలం దీనివల్లనే తాము అనారోగ్యం గురి అవుతున్నాము అనేటువంటి దాన్ని మాత్రం మర్చిపోలేకపోయింది. హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కూడా కుక్కలు పెట్టిన వస్తువులు ఏవైతే ఉన్నా మనం వాడుకున్నామో ఆ వస్తువులు మనం వంటలో వాడినాం కాబట్టి అవి మాకు ర్యాబీస్గా వచ్చి మాకు ఈ రోగాలు వస్తున్నాయని చెప్పి ఒక కారణం చేత అనుమానం ఎక్కువ చేసుకొని ఒక చెట్టు మందు తిన్నది. డౌట్ వచ్చి పిల్లలకి తినిపించింది, తను తిన్నది. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో ముగ్గురికి 3 సార్లు వ్యాక్సిన్ వేయించుకుంది. ఆయన కూడా అనుమానం పోలేదు. తన వాళ్ళ చుట్టాల దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ ఒక 20 రోజులు మందు తినేసి వచ్చింది, చెట్టు మందు. ఆయన కూడా అనుమానం తీరలేదు. పోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక 1 వీక్ ఉన్నా కూడా మళ్ళీ మొదట 2 నెలల క్రితం ఎలా ఉందో ఆ అమ్మాయి అట్లాగే ఉండిపోయింది. మానసికంగా కంప్లీట్గా అది అయ్యింది. దానివల్ల మా ఆరోగ్యం బాగుండట్లేదు, మేము తినట్లేదు, తాగట్లేదు, నిద్ర రావట్లేదు, అసలు ఎన్నో రకాల కారణాలు పెట్టుకొని నాకు ఈ దానివల్లనే అయింది ఒకే కారణం, మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. దాంతో నిన్న ఉదయం 8:30-9 మధ్యలో ఇంట్లో ఎవరు లేని టైంలో పాపని చంపేసి తను ఊరేసుకొని చనిపోయింది. తరచు అనారోగ్యానికి గురవుతున్నామనేటువంటి ఆవేదనతోనే తాను ఇలా చనిపోతున్నా అనే విషయాన్ని రాయడం మాత్రం కుటుంబంలో మాత్రం విషాదాన్ని నింపింది. కెమెరామెన్ అరుణ్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.